దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని యొక్క వాక్ను మాట్లాడడానికి ఆయన నాపై చూపిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి డాడీకి నా వందనాలు. మరి నా తోటి సహవాసులు ఏమైనా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన కాలమంతా కూడా ఆయన మహాకృపతో కాచి కాపాడిన దేవాదేవునికి మరొక మారు వందనాలు తెలియజేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి మనందరం కూడా గడిచిన కాలమంతిలో కూడాను అనేక రోగముల నుంచి, బాధల నుంచి, ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి కూడా బయటపడ్డవారు ఉన్నారు. మరి సజీవుల లెక్కల్లో మన నుంచి ఆయన సన్నిధానంలో మనల్ని పిలిచి ఉన్నందుకు మరి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇప్పటి వరకు మనం పని చేశాం. పాటల ద్వారా, వాక్యాలు వినడం ద్వారా మరి దేవాది దేవుడు ఈ రోజున ఒక చక్కటి సందేశం ద్వారా, అనగా మనకి నిర్దేశించినట్టు వాక్యాల ద్వారా మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి దేవుడు మాతో మాట్లాడాలి, మా జీవితాలు మారాలి, మేము బలపడాలి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మేము పొందుకోవాలి, ఇంకా అభివృద్ధి పొందాలి, మేము మా కుటుంబాలు బాగుండాలి, ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో మేము సంతోషించాలనుకున్న వారు గట్టిగా బిగ్గరగా దేవునికి హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలు ఆయన మీద ఆనుకుని ఉన్నప్పుడు మన మొర్ర ఆయన మీద నమ్మిక ఉంచి మనం మొర్రపెట్టినప్పుడు జరగని కార్యం అంటూ లేదు, ఉండబోదు. ఎందుకంటే ఆయన సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్తను మనం ఆరాధిస్తున్నాం. మనం కేవలం సృష్టిని ఆరాధించేవారం కాదు, సృష్టిని ఫాలో అయ్యేవాడం కాదు, కానీ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తనే ఫాలో అయ్యేవారు అని మనం తెలుసుకున్నాం. ఈరోజు ఇచ్చినట్టు పాఠ్య భాగంలో మత్తయి శుభవార్తలో ఈ యొక్క భాగాన్ని నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు ఇచ్చారు. ఇవి మనం విన్నవే, చదివినవే. కానీ ఏంటంటే మన పరలోక రాజ్యం చేరడానికి అనేక ఉపమానాలు, అనేక విధి విధానాలు అనేక మార్లు ప్రభువారు కొన్ని ఉదాహరణలతో చెప్పడం జరిగింది. అందులో ఇదొకటి ఉదాహరణ. ఇక్కడ మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు ఆయన? పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన ఎంతమంది ఉన్నారు కన్యకులు? ఎక్కడికి బయలుదేరడానికి? పరలోక. ఓకే, ఎవరి కొరకు? పెండ్లి కుమారుడు. ఈ ఒక్క సెంటెన్స్లో మనం చూడాల్సింది ఏంటంటే కన్యక అనే పదాన్ని ఉపయోగించాడు, పెండ్లి కుమారుడు అనే పదం ఉపయోగించాడు, పరలోక రాజ్యాన్ని పరిచయం చేస్తున్నాడు. అలాగే 10 మందిని ఒక సంఖ్య ఇస్తున్నాడు. తర్వాత వారి దగ్గర దివిటీలు ఉన్నవని చెబుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలని చెప్తున్నాడు? పరలోక రాజ్యం. రెండవది పెండ్లి కుమారుడు, మూడవది కన్యక, నాలుగవది 10 మంది సంఖ్య 10. జాగ్రత్తగా ఆలకించండి. మనం విన్న మాటలే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క మారు ఒక్కొక్క రీతిగా మాట్లాడతాడు. పరలోక రాజ్యం అనేది మానవ జీవితానికి ఒక అచీవ్మెంట్, లక్ష్యం అన్నమాట. ఈ దేహాన్ని, బాడీని ఈ లోకంలో విడిచిపెట్టేసిన తర్వాత, ఈ శరీరము మన్ను గనక మన్నైపోయిన తర్వాత, ఆత్మకు అంటూ ఒక లక్ష్యము ఏర్పరిచిన తర్వాత, ఆ ఆత్మ చేరాల్సిన అడ్రస్ ఏదైతే ఉందో దాని పేరు పరలోక రాజ్యం. దానికి అడ్రస్ తప్పితే నరకమని కూడా ఉంది. ఆ సబ్జెక్ట్ మనది కాదు, కానీ మనము సజీవుడైన యేసయ్యను ఆరాధించే ఆరాధకులుగా ఉన్నాం కాబట్టి ఆ యొక్క పరలోక రాజ్యం చేరడమే మన లక్ష్యం. ఆయన దగ్గరికి వచ్చి మనం ఆశీర్వాదమే తీసుకోవాలి తప్పితే శాపాన్ని తీసుకోవడానికి కానీ, శాపాన్ని పొందుకోవడానికి కానీ మనం లేవని సత్యాన్ని తెలుసుకోవాలి. మందిర ఆవరణంలో ఉండి ఈ దినమున ఈ క్షణమున ఒక పావుగంట 20 నిమిషాల్లో 30 నిమిషాల్లో మనము విన్న తర్వాత ఒక్క ఆశీర్వాదం మనం పట్టుకోకపోతే, ఒక్క ఆశీర్వాదమైన కనుక మనము తీసుకోకపోతే ఏమి ప్రయోజనము?
కనుక జాగ్రత్తగా వినండి. 10 మంది అని సంఖ్య ఎందుకు పెట్టాడు అని అంటే ఒక గుర్తు ఏంటి, 10 మంది అందులో డివైడ్ చేశాడు. ఈ సెంటెన్స్ అంత చదివారు కదా, మీరు విన్నారుగా. ఆ 10 మందిని డివైడ్ చేశాడు ఏమని, 5 5 అంటే తీర్పు జరిగిపోయింది. 5 ఎవరట, అవేం లేదంట వారి దగ్గర, బుద్ధి లేదు. ఇంకొక 5కి ఎందుకట, వారి దగ్గర ఉన్నటువంటి నూనె బుడ్డిలు ఏవైతే ఉన్నాయో ఏమో ఒకవేళ లేట్ అయిపోవచ్చేమో పెళ్లి కుమారుడు కాబట్టి మనం ఎక్స్ట్రా ఏంటది, ఎక్స్ట్రా. ఇది ఏం బోధిస్తుంది మనకి అంటే నూనె అనగా అభిషేకం, నూనె అనగా అభిషేకము, నూనె అనగా అభిషేకము, నూనె అనగా మనలో ఉన్న ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. 10 మందికి ఉంది. కానీ ప్రభువారు ముందు ఏం చెప్తా ఉన్నాడు, నేను వస్తున్నానని చెప్పినా కూడా ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, పాటలు పాడుతూ స్తుతించకుండా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా నిద్ర మత్తులై మీరు ఉంటే కనుక ఏదో క్షణాన్ని నేను వచ్చి పలకరించినప్పుడు మీ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ ఈ పరలోక రాజ్యం చేరడానికి ప్రయత్నం చేసే క్రమంలో పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు. పెళ్లి కుమారుడు ఎవరు, యేసుక్రీస్తు. కన్యక అనగా శరీరపరమైనటువంటి జడ్జిమెంట్కి మనం వచ్చేయకూడదు. కన్యక అంటే పెళ్ళి కాని అమ్మాయో లేదంటే వేరేగా నో. మన ఆత్మానుసారమైన బిడ్డలం కనుక ఆత్మానుసారమైన జ్ఞానబోధలోనే ఉండాలి. కన్యక అనగా ఏ దేవుడు, ఒకే దేవుడు అనగా నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని ఆజ్ఞ ఇచ్చిన దేవుని ఆరాధించే ఆరాధకులు మనము. ఆ దేవుడు ఎక్కడున్నాడట, సృష్టి వ్యాప్తి అయి ఉన్నాడు. ఎక్కడో ఒక చోట నేను ఉండనని కూడా చెప్పాడు. ఆయన ఇంకేం చెప్పాడు, ఆకాశమందు కానీ, ఆకాశం పైన కానీ, భూమి కింద కానీ, నీళ్ళలో కానీ ఎక్కడా కూడా మీరు ఎటువంటి ప్రతిమలకు మీరు మొక్కడానికి వీలు లేదు, ఎటువంటి ప్రతిమలకు మీరు నమస్కరించకూడదని రూఢిగా. ఇది కన్యక అంటే ఇది కాకుండా మనం చేసి ఎవరైనా దేవుడేగా, ఎవరైనా అదేగా అని మన మనసులో తలంచినా, మనము బెండయి మనము ఎవరినైనా ఆరాధిస్తే అక్కడ మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారము చేసిన వారమై ఉన్నాము. దేవుని నామాన్ని మనము వ్యర్థముగా ఆరాధించిన వారమై ఉన్నాము. యెహోవాను ఈ యొక్క భయంకర నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదని చెప్పాడు యెహోవాను ఈ నామమును వ్యర్థముగా అనగా అన్య దేవత ఆరాధనలు అనగా మనము దేవుడిని తప్ప అనగా ఏ దేవుని ఎరుగమా దేవుని తప్ప వేరొక ఆలోచన చేస్తే ఖచ్చితంగా మన యొక్క కన్యత్వం అనగా ఆత్మీయ కన్యత్వము కోల్పోయాము. ఈ 10 మంది కన్యకుల గురించి చెబుతూ ఒక జ్ఞానము గల కన్యకులు ఎవరైతే ఉన్నారో 5 వారు తమ కలిగినటువంటి ఆత్మ అభిషేకము పోగొట్టుకోకుండా, వారు కలిగి ఉన్నటువంటి దేవుడిచ్చిన ఈ వాక్కును కోల్పోకుండా ప్రార్థనలందు వారు కలిగినటువంటి విశ్వాస సామర్థ్యం ముందు ఎల్లప్పుడూ ఆయన రాకడ కొరకు నిరీక్షించిన గలవారవై ఉన్నట్టుగా ఈయన చెబుతున్నాడు. ఈయన ట్రైనింగ్ ఇస్తున్నాడు. నేను ఎప్పుడు వస్తానో నాకు తెలియదు, ఆ సమయము ఆ టైము తండ్రి అయిన దేవుడు నాకు చెప్పలేదు కనుక మీకు చెప్పలేను, కానీ మీకు మాత్రము హెచ్చరికలు జారీ చేస్తున్నాను, కొన్ని ఉదాహరణలు జారీ చేస్తున్నాను. ఆ ప్రకారముగా ఆయనను మరలా ఎప్పుడు పంపుతాడో నాకు తెలియదు. కానీ మీరు చాలా మెలకుగా ఉండి ప్రార్థనలో ఉండవలసిందే, చాలా మెలకుగా ఉండవలసిందే. ఆయన ఎదుర్కోవడానికి మనం ఏ విధంగా సిద్ధపడి ఉండాలి. ఆయన వచ్చాడు, యాగం చేశాడు, త్యాగం చేశాడు, రక్షణ ఇచ్చేయాడు. ఇక్కడ రక్షణ పొందుకోండి, బాప్తిసం తీసుకోండి, ఈ చెప్పట్ల ఇంకా అయిపోయింది. ఎప్పుడైతే ఇక్కడ ఈ కన్యకలు అని రాశాడో, పరలోక రాజ్యం అని అటాచ్ చేశాడో, మీరు అనగా 5 ఇలాగ డివైడ్ చేశాడో, ఇది ఎవరంటే పిలవబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు, ఆల్రెడీ సంఘములో ఉన్నవారు. ఆయన వస్తున్నప్పుడు ఎత్తబడే వారి గురించి ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎత్తబడేవారి గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఎత్తబడే సంఘములో మనం ఉన్నామా లేమా, ఉండాలంటే మనం ఏం చేయాలి అది చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక
5వ అధ్యాయము 8వ వచనం చదవండి. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ఎవరందు ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. ప్రియమైన వారులారా, ఇక్కడ క్లారిటీగా చెప్తున్నాడు. అంటే ట్రైనింగ్లో భాగంగా ఒక స్టెప్ చెప్పాడు. ఏం చెప్పాడు ఇక్కడ? మీరు పూర్వమందు అనగా గడిచిన కాలంలో మనము చీకటి అంధకార అపవాది బంధకాల్లో బంధింపబడి ఉన్నను, మన చీకటి బ్రతుకుల్లో మన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ఈ లోకములో మనం ఏదో దేవుడు తెలియక మనం అన్యాచారమో ఏదో 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 అయిపోతున్నప్పుడు మనల్ని ఏం చేశాడైనా ఈ యొక్క వెలుగు లోకములోనికి పిలిచాడు. మనం ఇప్పుడు ఎవరి సంబంధంలో ఉన్నాము? దేవుడు లోకమునికి ఏమై ఉన్నాడు? దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు గనుక మనము వెలుగు సంబంధమై ఉన్నాము. అనగా ఆయనలో చీకటి ఎంత మాత్రమో లేదు. ఆయన వెలుగు గనక ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ వెలుగు ప్రకాశిస్తుంది. ఆయన వెలుగు ఎంత వెలుగంట? కోటి సూర్యుల కాంతి కంటే, కోటి సూర్యుల కాంతి అంతకన్నా, అంటే మనకి సూర్యుడు తెలుసు కాబట్టి పోల్చాడు, కానీ అంతకు మించి. కనుక అలాంటి వెలుగు సంబంధమైన మనము మన మనసులో ఇంకేం ఉండకూడదు? చీకటి అనగా అపవాది సంబంధించినటువంటి ఆలోచనలు ఉండడానికి వీలు లేదు. ఈ యొక్క వెలుగు సంబంధుల యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయని చెప్పాడు? మంచితనము ఉంటుంది. ఎలా ఉంది మంచితనము? ఒకడు రోడ్డు పైన పడిపోయి ఉంటే, అక్కడ ఇద్దరు వెళ్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారు? మాకు అవసరమా? వాడు ఎందుకు పడిపోయాడో, నా షర్టు మాసిపోద్ది, నా డ్రెస్ మాసిపోద్ది, నా క్యారెట్ దెబ్బతింటుంది అని వెళ్ళిపోతే యేసుప్రభు ఏం చెప్పాడు? వాడిని తీసుకుని వెళ్ళి కట్లు కట్టి ఒక ఆవిడ దగ్గర పెట్టి, అమ్మ ఈ డబ్బులు ఉంచుకో, మళ్ళీ వచ్చినప్పుడు నేను ఇస్తాను, అతను బాగా దగ్గర చూడు అని చెప్పాడా? ఇటువంటి మంచితనం, అంటే త్యాగం చేసే మంచితనము క్రీస్తు యొక్క బిడ్డలుగా మన దగ్గర ఉండాలి. నీతి అనగా నేను అందరికీ అది చేస్తాను ఇది చేస్తాను మన సొంతంగా చెప్పుకోవడం కాదు. నీతి అనగా దేవుని యొక్క నీతి అనగా క్రీస్తుని కలిగి ఉండడం నీతి. నీతిమంతుడు ఆయన ఒక్కడే. బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడు ఒక్కడను లేడు. మనలో నీతి ఉందని మనం బోర్డు వేసుకుంటే కుదరదు. దేవుని యొక్క నీతి ఉండాలి. మనలో ఎవరి నీతి ఉండాలి? క్రీస్తు యొక్క నీతి ఉండాలి. ఎలాగ ఉండాలి నీతి? వీడు దేవుని కుమారుడట, వీడు రాజట, వీడు ఈ దేవాలయాన్ని పడగొట్టేసి మళ్ళా లేపుతానన్నాడు అని ఆయన మీద ఏం చెప్తున్నారు? నేరాపణ చేస్తున్నారు. అయినా కూడా నోరు ఏం చేయలే. అబ్బాయి మీరు తప్పు మాట్లాడుతున్నారు, ఏమనుకుంటున్నావు ఏంటో, నా గురించి తెలుసా మీకు అని చెప్పలేనా? సర్వాధికారి అయి ఉండి ఈ సర్వ సృష్టికి సృష్టికర్త అయి ఉండి ఆయన మౌనంగా ఉండిపోయాడు. ఎందుకు ఉండిపోయాడు అని అంటే తండ్రి ఆయన్ని భరించమని చెప్పాడు. ఇప్పుడు మన తండ్రి అయిన యేసుక్రీస్తు మనల్ని ఏం చెప్తున్నాడు? భరించండి, సహించువాడు ధన్యుడు, ఆయన నిమిత్తము సహించాలని చెప్తున్నాడు. ఆ సహనము కడవరకు అనగా ఆయన వచ్చే వరకు కూడా ఉండాలి. అట్టి నీతి మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిద్రమత్తు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా వినండి. తర్వాత ఈ కార్యాలు చేస్తూనే, ఇట్టి కార్యాలు చేస్తూనే ఇంకా మరింత ముందుకు ఇంకొక పెండ్లి కుమారుడు అనగా యెషయా గ్రంథములో 54:5 వచనం తీయండి ఒకసారి. ఓకే ఇందాక ఏమన్నాడు? పెండ్లి కుమారుడు ఎవరైనా చెప్పుకున్నాం మనం? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంట? మనల్ని సృష్టించాడు. చూడండి 54వ అధ్యాయం తీయండి. 4వ వచనమా 5వ వచనమా? ఓకే. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవాను ఆయనకు పేరు. మళ్ళీ ఈ పదం చాలా గొప్పగా ఉంది.
సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎవరిని మనం సృష్టించింది? యెహోవా. తండ్రి అయిన దేవుడు మనకేమై ఉన్నాడు? ఇప్పుడు వరుడై, ఏమయ్యి? వరుడై మరలా రెండవ రాకడగా గంభీరమైన బూరధ్వనులతో, ఆయన ఆర్భాటంతో, ఆకాశముతో ఎలా వస్తున్నాడట? వరుడై వస్తున్నాడు. సంఘముగా అనగా వధువుగా మనం ఎలాగ ఉండాలి? సిద్ధపడి ఉండాలి. ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు ఇందాక డాడీ గారు ఏం చెప్పారు? రేపటి వివాహం కోసము వారికి ఏం లేదట? రక్షణ లేదట. రక్షణ లేదు కాబట్టి ఏం చెప్పారు? రక్షణనే తీసుకోవాలి వాళ్ళు. ఎందుకని? ఆ పరిశుద్ధ వివాహంలో వరుడు వధువు ఏమై ఉండాలి? రక్షణ పొందుకొని ఉండాలి. అనగా రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలు లేకపోతే ఆ వివాహానికి ఏం లేదు? అర్థం లేదు. పరిశుద్ధ వివాహం దాని పేరు. వివాహం అందరూ చేసుకుంటున్నారు, కానీ ఇక్కడ మనం చేసే ఈ యొక్క దేవ వివాహం ఏంటి? దాని పేరు ఏంటంటే పరిశుద్ధ వివాహం. ఆ పేరే పరిశుద్ధం. ఆ వివాహాన్ని పరిశుద్ధపరిచిన దేవుడు గనుక అట్టి కార్యక్రమంలో ఆ ఇరువురు ఏకమవ్వడానికి కావాల్సింది ఏంటంట? నీతి వస్త్రాలు లేదా రక్షణ వస్త్రాలు. అవి ఏంటట? ఉచితం. ఈ వధువైన సంఘానికి ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? చదువు మనం. ఏమై ఉన్నాడు? ఆ భర్త పేరేటట? సైన్యములకు అధిపతియగు యెహోవా. చూడండి ఎంత మంచి చక్కని మాట ఇది. యెహోవా యొక్క వారసులు మనం, యెహోవా యొక్క బిడ్డలం మనం. అట్టి గొప్ప దేవుడు మనల్ని ఎలా ఎన్నుకున్నాడు? ఎందుకు పనికిరాపోయినా, ఎలాగా? ఎందుకు పనికిరాపోయినా, ఎట్టి యోగ్యత మనలో లేకపోయినా అలా తొంగి చూస్తే ప్రభువారు మన హృదయాంతరంగాల్లో ఏముందంట? మంచి ఉందా మనలో? నీతి ఉందా? ఏముందట? ఆయన తొంగి చూడగా మనలో చీకటే ఉంది, కానీ ఆయన చూస్తున్న కొలిదే మనలో ఏమొస్తుంది? ఆ చీకటి తొలగిపోయి వెలుతురు వస్తుంది. కనుక ఆనాడు మోసే కొండ ఎక్కి 40 దినములు ఆయనతో సహవాసం చేయగా ఆయన యొక్క రూపాన్ని చూడడానికి కింద ఉన్న వాళ్ళు ఏమైపోయారు? భయపడిపోయారు. మోసే యొక్క రూపాన్ని చూడడానికి ఆయన రూపము వెలిగిపోతుందట. అలాగే మన ప్రభు అయినటువంటి ప్రభువారు మరి ఆ కొండలో ప్రార్థన చేసి ఆయన రూపము ఎలా మారిపోయిందట? రూపాంతరం చెందగానే ఆయన వెలుతురు చూడలేపారట. అక్కడ ఆయన పట్టుకుని అరెస్ట్ చేయడానికి వచ్చినట్టు వాళ్ళు ఏం చేశారు? సాష్టాంగపడి నమస్కారం చేశారు. వాళ్ళకి అర్థమైంది ఎవరని. ఏమర్థమైంది వాళ్ళకి? ఈయనే సర్వ సృష్టికర్త అని అర్థమైంది. కానీ అది ప్రాసెస్, అది జరగాల్సి ఉంది కాబట్టి, అది ప్రవచన నెరవేర్పు కాబట్టి జరిగింది. ఓకే, ఎలా సిద్ధపడాలి ఇప్పుడు మనము? ఈ సర్వ సృష్టికర్త అయినటువంటి ఆయన తండ్రి అయిన యెహోవా వధువైన ఈ సంఘములో ఉన్నాము గనక, అనగా విడివిడిగా కాదు, మనం అందరము ఏక సంఘమై ఉన్నాము. ఈ సంఘానికి భర్త అయి ఉన్నవాడు ఈ సర్వ సృష్టికర్త. ఆయన పేరు యెహోవా. ఏం పేరు? యెహోవా. చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. తీతుకు రాసినటువంటి పత్రిక అందరూ తీయాలి. 2వ అధ్యాయము 13వ వచనము. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికి చూడవలెనని దేవుని వాక్కు మనకి ఏమేమి బోధించుతున్నది? జాగ్రత్తగా ఈ మాట అనాలి. మరొక్క మారు చూడండి, తీయండి మరి ఒకసారి. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము చూడండి, నేను చదువుతున్నాను మనకి. అనగా మహాదేవుడును, ఆ మహాదేవుడి పేరేంటి? సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క సంతతి మనము. ఎవరు? యెహోవా యొక్క సంతతి, ఆయన చెందినవారు మనము. యెహోవా మనల్ని ఎన్నుకున్నాడు. ఎలా ఎన్నుకున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకమును పంపించి తన వాక్కును మనకు ప్రకటించి ఆయన మరణ త్యాగ యాగము ద్వారా, ఆయన రక్తం ద్వారా ప్రత్యేకింపబడి మన యొక్క పాప రోత జీవితంలో ఉన్న మనల్ని ఉదక స్నానం చేసి నీతు అను రక్షణ వస్త్రాలు మనకు అనుగ్రహించి మనల్ని ఎలా చేశాడు? సిద్ధపాటు చేశాడు. ఎలా ఉన్నాడు? బురదలో ఉన్నాం, పాపంలో ఉన్నాం,
ఇష్టసరంగా జీవించాం, రానన్న ఇంకా బతుకొద్దు మీకు దా అని తీసుకొచ్చాడు. తీసుకువచ్చి తన అమూల్యమైన రక్తం చేత మనల్ని కడిగి తన దగ్గర ఉన్నటువంటి నీతి వస్త్రాలు మనకి ధరింపజేసి ఆయన దగ్గర ఉన్న అభిషేకం మనపై కుమ్మరించి ఆయన వద్ద ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని మనలో పంపించి ఇట్టి బ్రతుకుని ఇలా బ్రతకండి, నేను మరలా వస్తా. ఆ వచ్చే టైంకి మీకు నేను అనుగ్రహించిన ఈ రక్షణ పోగొట్టవద్దు, మీకు ఇచ్చినటువంటి ఈ రక్షణ వస్త్రాలను మీరు పాడు చేసుకోవద్దు, నేను మీపై కురిపించిన ఈ అభిషేకాన్ని వదులుకోవద్దు, మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడు కూడా మీరు బాధ పెట్టవద్దు. ఇట్టి దివిటీని పట్టుకుని ఉండాలి మనం. ఎలాంటి దివిటి? ఇది దివిటి. ఈ దివిటీలో ఉన్నటువంటి ఏవి కూడా మనము ఈ ఇచ్చినటువంటి ప్రభువు వారు మనకు అనుగ్రహించిన ఈ యొక్క ఆయుధాలు మనము పోగొట్టుకోవడానికి వీల్లేదు. ఎక్కడ దొరుకుతాయి? లాస్ట్లో చెప్పాడు, ఏం చెప్పాడు? మరి మాకు కొంచెం పోయిరా, కొంచెం మాకు ఎవరా, కొద్దిగా బుడ్డి ఎవరా అన్నాడు. లేదు నాన్న, టైం అయిపోయింది, కావాలితే అక్కడ కొట్టు దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అన్నారు. దొరుకుద్దా? ఏమైంది? నోవా టైంలో ఆ నోవాహు ఓడ తయారు చేస్తుంటే పిచ్చోడు ఎందుకు తయారు చేసుకుంటున్నాడు ఏంటో, మునిగిపోద్దంట, పట్టణం మొత్తం మునిగిపోద్దంట, ఏళ్ళొక్కలే బతుకుతారనమాట అనుకున్నారా? ఒక రోజుని ఏమైంది? వర్షం కుంభాలుగా కురుస్తూ ఉంటే, అయ్యా ఏమన్నారు? ఓపెన్ ద డోర్ తీయ్యా అన్నారు. అబ్బాయి ఇటువైపు మేమన్నాం, అటువైపు మీరన్న కుదరదు, ఇక అట్టని మాట్లాడొద్దు, డోర్ లాక్ అయిపోయింది. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు ఆయన. పెళ్లి కుమారుడు వచ్చేసాడు, వీళ్ళ దగ్గర ఏం లేదు, ఏం లేదని చెప్పా, ఏముండాలని చెప్పా. మొట్టమొదటి మనకి ఏమి ఇచ్చాడమ్మా? దివిటీల్లో ఉన్న ఐటమ్స్ చెప్పాను కదా. ఇప్పుడు ఏం చెప్పా? నూనె. ఏంటి? కాదు ఇప్పుడు చెప్పింది ఏంటి? నేనేం చెప్పాను? రక్షణ వస్త్రం ఇచ్చాడా, ఆయన రక్తం చేత కడిగాడా, వస్త్రం ఇచ్చాడా, అభిషేకం ఇచ్చాడా, మన హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మను కావలాగా ఉంచాడా? ఈ మొత్తం పాడు చేశాడు వాళ్ళు. ఏం చేశారు? మొట్టమొదటి ఏం చేశారు? రక్షణ అనుగ్రహిస్తే మళ్ళీ వెళ్ళి అదే విధిగా ఎక్కడ పిలిచాడు వాడు? మన బాబాయ్ ఉన్నాడు కదా అపవాది, ఆడు పిలిచాడు, వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ రక్షణ నాకు అక్కర్లేదు అన్నాడు. రెండోది ఏం చేశాడు? ఈ రక్షణ వస్త్రం ఇది ప్రతి దానికి అడ్డంకమే, ప్రతి ఓడితో కలవనవట్లేదు మనల్ని. ఎక్కడికో పిలిచారు, అక్కడ వెళ్ళపోతున్నాను, ఏదో చేస్తున్నాను, అది చేయలేకపోతున్నాను. ఏం చేశాడు? అది విడిచిపెట్టేశాడు. లోన పరిశుద్ధాత్మ దేవుడు, నాన్న ఇది చేయకూడదు, నాన్న ఇలా వెళ్ళకూడదమ్మా, ఇలా చేయకూడదని చెప్తుంటే మాట్లాడొద్దు నీతో నేను మాట్లాడను. మందిరానికి రారాలో దేవుడి మాట వినరు. ఏం చేయరు? మందిరానికి రారు, దేవుని మాట వినరు. ఎందుకన్నాడు? విన్నవాడు ఏమంటా? పడుకో, నిద్రపో. ప్రభు ఏం చెప్పాడు? అబ్బాయి నిద్రపోకండి, మెలకుగా ఉండి ఏం చేయాలి? మెలకుగా ఉండి ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. సాక్షాత్ యేసు ప్రభు వారే ఎవరు చెప్పారు? ఆయన దగ్గర ట్రైనింగ్ పొందుతున్న శిష్యులకి చెప్పాడు. ఆయన వెళ్ళి తండ్రి అయిన దేవునితో సంభాషణ చేస్తూ ఉంటే ఈ లోపల ఏం చేస్తున్నారు? చక్కగా గురకబెట్టి వత్తలే ప్రభు వత్తలు ఏదో టయానికి వచ్చి లేపుతాడని పడుకుంటున్నాడు. సమయము లేదు. ఏం లేదు? సమయము లేదు. కనుక మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. అపవాది మిమ్మల్ని కబలించడానికి ఎట్టి అవకాశం దొరికిద్దో, మిమ్మల్ని లాగేయడానికి ఈ లోకంలో పాపంలో పడవేయడానికి వాడు కాపలా కాస్తూ ఎలా తిరుగుతున్నాడంట? మురిగా కుక్కలా తిరుగుతున్నాడా? కాదు, వాడు సింహం వేసం వేసుకొచ్చి గర్జిస్తున్నాడంట. అంటే సమస్య ఎలాగుంటుంది? సింహం అంటే ఏంటి? బలమైంది. సమస్య ఎలాగుంటుంది? బలంగా ఉంటుంది. లేదా నింద బలంగా ఉంటుంది, రోగం బలంగా ఉంటుంది. మనకు ఏ విధంగా మనం కబలించాలి మన శక్తి మేరకొని వాడు మనల్ని ఏదైనా చేయడానికి గర్జించే సింహంలాగా ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. ఏమకి బలహీనత పెడితే లొంగిపోద్ది, ఈయనకి బలహీనత పెడితే లొంగిపోతాడు వాడికి తెలుసు. కానీ మన దగ్గర ఏముండాలి? మన దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? ప్రార్థన చేస్తే ఏమైపోయినాయి? సింహాలు ఇలాగా లొంగిపోయాయి. ప్రార్థన చేస్తే ఏమైపోయింది? సముద్రం. ప్రార్థన చేస్తే ఏదైనా జరిగిద్దని చెప్పాడు. ప్రార్థిస్తే కార్యాలు జరుగుతాయి. అంతేగాని మనము అరిస్తేనో అయ్యో నాకు ఇలాగైపోతుందనో సనుగు గొనుగుడు దేవునికి ఇష్టం కాదు. ప్రార్థనే ఇష్టం.
ఏముండాలి మనలో? ప్రార్థన ఉండాలి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నా భర్త బాగోలేదు, ప్రార్థన. నా భార్య బాగోలేదు, ప్రార్థన. నా పిల్లలు బాగోలేదు, ప్రార్థన. నాకు ఈ సమస్యలు వచ్చినాయి, ప్రార్థన. నాకు ఈ రోగం వచ్చింది, ప్రార్థన. జవాబు ఆయన ఇస్తాడు. ఎవరంట ఆయన? సైన్యములకు అధిపతగు యెహోవా. ఎవరో? సైన్యములకు అధిపతగు యెహోవా యొక్క వారసులు మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధమైనటువంటి సిద్ధపాటు దివిటీలో మనకి ఈ ఐటమ్స్ లేకపోతే ఏమవుద్ది? దివిటి ఆరిపోద్ది. మరికొద్ది చూద్దామా? రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. 8వ అధ్యాయము, ఒక్క నిమిషం. రోమా పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. అందరూ బైబిల్లో ఉన్న వాళ్ళందరూ తీయడానికి ప్రయత్నం చేయండి. దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. మరొక మారి చదువుతున్నానండి. దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకమందున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపినప్పుడు ఆ ఆత్మ మనలో నివాసముకు మనము అగ్రిట్గా లేకపోతే, మన డోర్లు ఎగ్జిట్స్ అయిపోతే, ఆయన మన హృదయ ద్వారాల ద్వారా వచ్చి నువ్వు రక్షణ తీసుకున్నావట, నీకు రక్షణగా ఉండమని, నీ కాపలా ఉండమని ఆయన్ని మీ వద్దకు నన్ను పంపడు అన్నప్పుడు ఆయన గనక మనం హృదయాల్లో ఆహ్వానించకపోతే గనక ఎవరి వారు ఇంకా మనము క్రీస్తు సంబంధులు కాలేరు. క్రీస్తు సంబంధులు కాలేరు. మన భక్తి చేస్తూ మనకు ఆశీర్వాదం ఎందుకు రాదు? దేవుని మందిరాల్లో ఉండి దేవునితో ఉండి ఇంత సర్వశక్తి గల అని దేవుని తెలుసుకుని మన కార్యాలు ఎందుకు జరగవు? ఈ చిన్న మిస్టేక్ ద్వారా. ఎందుకని? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఏం చేయలేదు? ఆహ్వానించలేదు. మన హృదయాంతరంగాల్లో ఆయన నివాసించడానికి మనము ఏం చేయలేదు? అవకాశం ఇవ్వలేదు. మరి కార్యాలయాలు జరిగితే, ప్రార్థిస్తే కార్యాలయాలు జరిగితే మనం ప్రార్థిస్తున్నాం, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రార్థన దాకా వచ్చాం. ప్రార్థనకి తోడు ఎవరై ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండాలి. ఇలా మాట్లాడు, ఇలా మాట్లాడు, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, నీకు ఇలా ఆటంకం వస్తుంది, నీకు ఇది ఆటంకం, లోన డైరెక్షన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు దాన్ని పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు అని అంటారు. మన ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదంటే పరిశుద్ధాత్మ దేవునితో మనము ఏం లేము, సహవాసము చేయట్లేదు. ఎవరితోనూ? పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయట్లేదు. ప్రభు అయిన ఈ క్రీస్తుని ఎరిగి ఉంటే, ఆయన పొందుకుని ఉంటే మనము ఎవరిని కలిగి ఉంటాం? పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉంటాం. కాబట్టి అప్పుడు మనం చేసిన ప్రార్థన విజ్ఞాపనకి ఏమొస్తుంది? ఇమీడియట్గా ఇప్పుడు దానియేలుని ఎక్కడ వేశారు? సింహాల బోన్లో వేశారు. ఆ ప్రభా 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 యెహోవా సైన్యముల అధిపతి యెహోవా ఈ సింహాలను ఎక్కడ తీసే అంటే ఆ 3 రోజుల తర్వాత ఎత్తానంటే సింహాలు ఊరుకుంటాయా? ఏం రావాలి జవాబు? వెంటనే జవాబు వెంటనే రావాలి. కొన్ని వాటికి ఆ బిడ్డలు లేని వాళ్ళు ఉన్నారు. ప్రభా ప్రభా బిడ్డలు లేరు ప్రభా, నా బిడ్డలు అనుగ్రహించి ప్రభా అంటే అన్నీ చేస్తాడా? తగిన సమయంలో ఫలింప చేస్తాడు. రైతు విత్తనాలు విత్తగానే పంట కోయలేడు. సమయం ఉంటుంది. ఆ కోత సమయానికి తగిన సమయం ఉంటుంది. కానీ ఆ పంట మీద రోగములు దాడి, ప్రకృతి దాడి రాకుండా సమృద్ధిగా ఫలించడానికి ఆయన కృప చూపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరొక్క మారు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. సిద్ధపాటులో భాగంగా 2వ అధ్యాయము, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. ఓకే, ఏ స్థితిలో నుంచి, ఏ స్థితిలో పడిపోయాం మనం? ఏ స్థితిలోకి వచ్చాం అంటే గడిచిన కాలంలో అనేక పరిస్థితుల దృష్ట్యా మనము పడిపోతూ ఉంటాం. ఎందుకు? మనం ఎవరో ఎన్నో దేవుని పెట్టడమే. కానీ అంతకుముందు మనం ఏమన్నాం? మట్టి. ఈ మట్టికి ఏముంది? బలహీనత ఉంది. మనకు పేషెంట్ ట్రీట్మెంట్ చేసా, ఎలక్ట్రోలైట్స్ అని ఉంటాయి బాడీలో, అవి పడిపోతే ఒక్కొక్క సోడియం పడిపోతే కళ్ళు తిరిగి పడిపోతారు. పొటాషియం పడిపోయిందనుకో దానికి ఒక లక్షణాలు ఉంటాయి, క్లోరైడ్ అని ఉంటాయి. ఇలాగా లోన్ ఉన్నటువంటి ఆ యొక్క కణాలు పడిపోతూ ఉంటే ఒక్కొక్క ఏముంటుంది? లక్షణాలు ఉంటాయి. ఆ 3 పడిపోతే చచ్చిపోతారు.
ఆ ఎలక్ట్రోలైట్స్ అని 3 ఐటమ్స్ పడిపోతే మనిషి చనిపోయినట్టే. సో ఆ మూలకాలు ఈ మట్టిలో ఉంటాయి. ఎందులో ఉంటాయి? ఈ మట్టిలోనే ఉంటాయి. ఎందుకని మనం మట్టి వారము, మట్టి అయి ఉన్నాం కనుక మనం తిరిగి ఏం చేస్తున్నాం? మట్టికే. కానీ లోనున్న ఆత్మ మట్టి కాదు, అది తెలుసుకోవాలి. మనము ఏ స్థితిలో అంటే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, ఈ మట్టిలో ఉన్నాం కాబట్టి, ఈ మట్టి మీద ఉన్నాం కాబట్టి కొన్ని బలహీనతలను బట్టి మనము తప్పుపోతాం. మనం బోర్డు వేసుకున్నాం నీతిమంతులమని, మేము మారిపోయామండి, మారిపోయాం కరెక్టే. కానీ కొన్ని పరిస్థితుల దృష్టి మనము ఎక్కడో తప్పిపోతాం. అయినా కూడా ఛాన్స్ ఇస్తున్నాడు మళ్ళా. ఒకప్పుడు అలాగొన్నావు, నిన్ను పిలిచాను, తీసుకొచ్చాను, ఇప్పుడు నేను ఒక ఛాన్స్ ఇస్తున్నాను. మళ్ళీ ఏం చేస్తున్నాడు? చక్కగా పాటలు పాడేదానివమ్మ నువ్వు, ప్రార్థన చేసేదానివమ్మ, సాక్ష్యంగా ఉండేదానివి నువ్వు, నాన్న నువ్వు సంఘంలో ఎంత పని చేసేవాడివి, లోకంలో ఉండిపోయావు నాన్న దా అని మళ్ళా ఒక్క మారు పిలుస్తున్నాడు. నువ్వు మళ్ళా మారు మనసు పొందు, నూతన మనసు పొంది ఈ దివిటీ పట్టుకోవడానికి ఏం చేయాలి? సిద్ధపడాలి. మరొక్కసారి నువ్వు ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని కదా, చిచ్చి మళ్ళీ ఈ రోత పాప జీవితంలోకి ఎందుకు వచ్చాను అని మళ్ళీ ఎక్కడికి రావాలి? ఈ దివిటీని పట్టుకొని మళ్ళీ ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడడానికి మరొక్కసారి ఆయన అవకాశం ఇస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో రాయించాడంటే అవకాశం ఇస్తున్నాడని అర్థం. భవిష్యత్తులో ఒక భవిష్యత్తు గ్రంథం కదా. నువ్వు ఒకప్పుడు చాలా బాగా బ్రతికావు, మందిరంలో చక్కగా వెలిగావు, నిన్ను చూసి అందరూ ఆహా ఆయనలాగా ఉండాలి, ఆవిడలాగా ఉండాలి అని అనుకున్నారు. కానీ ఆరిపోయింది, నీ డ్యూటీ ఆరిపోయింది. ఇదిగో ఇప్పుడు టైం ఇస్తున్నాను నీకు, నింపుకో డ్యూటీ. ఎవరు నింపాలి? మళ్ళీ ఆయనే నింపాలి. అంగట్లో కొనుక్కోవడానికి అక్కడ ఈ రక్షణ ఎవడు అమ్మలేడు, ఈ అభిషేకం ఎవడు ఇవ్వలేడు, ఈ నిత్య జీవాన్ని ఎవడు ఇవ్వలేడు, ఈ పరలోక రాజ్యాన్ని 10 కోట్లకి అమ్మేస్తా అనడానికి ఏమీ లేదు. ఈ లోకంలో చంద్రమండలంలో కూడా స్థలం అమ్ముతున్నారు. ఎక్కడ అమ్ముతున్నారు? చంద్రమండలంలో కూడా స్థలం అమ్ముతున్నారు. కానీ ఈ రక్షణ ఎవడో అమ్మడానికి లేదు. యేసుప్రభువే ఇస్తాడు. ఎలాగిస్తాడు? కాస్ట్ ఎంత? దీని కాస్ట్, రక్షణ కాస్ట్ ఎంత? మా వెల ఎంత? వెల తండ్రి అయిన దేవుడు చెల్లించాడు. 0, ఉచితం. ఈ ఉచితమైన రక్షణ మనము పొందుకుని, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం పొందుకుని, ఆయన ఇచ్చినటువంటి అభిషేకం పొందుకుని ఎలా ఉండాలంట? ముగించేస్తున్నాను, లాస్ట్ చెప్తాను ఇది ఎలా ఎదుర్కోవాలట. చూడండి, మార్క్స్ వార్త 13వ అధ్యాయము, మార్క్స్ వార్త 13వ అధ్యాయం 33, 34, 33, మార్కు 13, 33, ఒక్క నిమిషం, 33 చూడండమ్మా. జాగ్రత్త పడి మెలకుగా నుండి ప్రార్థన చేయడి, ఆ కాలం ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు. ఏ కాలం అది? ఏ కాలం అమ్మా? మొదటి కాలంకైతే జాగ్రత్తగా జ్ఞాపకం చేశాడు. ఆయన యోధా బెత్లెహేము ప్రాంతంలో పుడతాడని చెప్పి, రాజుగా పుడతాడని చెప్పి, కన్యక గర్భాన పుడతాడని చెప్పి, ఆకాశ మండలంలో ఒక గొప్ప నక్షత్రం ఉంటుందని చెప్పి, మరి జ్ఞానులు అది చూసే కదా వచ్చారు. జ్ఞానులు ఆ నక్షత్రాన్ని కదా చూసి వచ్చారు. చూసి వచ్చి హేరోదు దగ్గరికి వెళ్ళి రాజుగా పుట్టినోడు ఎక్కడ ఉన్నాడని అడిగారు. అప్పుడు చక్కటి గుర్తులు చెప్పాడు. మొదటి రాకడికి అవసరం కాబట్టి. రెండవ రాకడ అలా చెప్పట్లా. రెండవ రాకడ ఎలా వస్తాడు? దొంగ వాళ్ళు వస్తానన్నాడు, లేదా అకస్మాత్తుగా వచ్చి యజమానులా వస్తానంటున్నాడు. కొన్ని ఎవిడెన్స్ ఇచ్చాడు మనకి. ఇది చాలా జాగ్రత్త చదవండి, ముగిస్తాను. జాగ్రత్త పడి ఎలాగ ఉండాలంటే మనం ఏం చేయాలి? జాగ్రత్త. ప్రియమైన విశ్వాసులారా, మనకు కలిగి ఉన్నటువంటి ఈ విశ్వాస సామర్థ్యాన్ని ఉత్తినే కోల్పోవడానికి వీల్లేదు. ఆశీర్వాదం లేకుండా చనిపోవడానికి వీల్లేదు. రక్షణ లేకుండా చనిపోవడానికి వీల్లేదు. దివిటీల్లో నూనె లేకుండా చనిపోవడానికి వీలు లేదు. మనము సజీవుడైన దేవుని సన్నిధానంలో పరలోక రాజ్యం చేరడానికి ఈరోజు మనకే సిద్ధపరుస్తున్నాడు దేవుడు. జాగ్రత్త పరుడి మెలకుగా నుండి ప్రార్థన చేయడు. ఏం చేయమన్నాడు? యజ్ఞాలు చేయండి రా, యాగాలు చేయండి రా, అది తేండ్రా, ఇది తేండ్రా అని చెప్పాడా? ప్రార్థనకి ఏమైనా ఖర్చు అవుద్దా? చూడండి ఎంత గొప్ప దేవుడు. రక్షణ ఉచితం. ఏమా? అభిషేకం ఉచితమేనా? లేకపోతే అభిషేకం డబ్బులు కట్టించుకుంటున్నారా? పరిశుద్ధాత్మను మొత్తానికి ఏమన్నా డబ్బులు కట్టాం టికెట్ ధర మా ఇండిరా బాబు అని, అది ఉచితమేనా? అది ఉచితమే. పరలోక రాజ్యానికి ఏమైనా డబ్బులు కడుతున్నాం మనం? లేదు.
ఇవాళ ప్రార్థన కూడా ఏంటట? ఉచితమే. కేవలం పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఈ డ్యూటీని నింపుకొని మన మోకాళ్ళుని, నీ సమస్య ఏదైనా నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అది ఏం చేయాలా? జవాబు రావాల్సిందే. జవాబు రావాల్సిందే. కనుక ముందుకు రండి, ఇంకా ముగిస్తున్నాను. ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు. ఒక మనుషుడు, ఇది క్లుప్తంగా చెప్పి ముగించేస్తున్నాను. ఒక దాసుడు, యజమానుడు అయిన యేసుక్రీస్తు వారు తన దాసులు అనగా మనకే నియమించిన కాలంలో మీరు ప్రార్థన చేయండి, పాటలు పాడండి, వాక్యం చదవండి, చర్చిల్లో అనగా మందిరంలో యాక్టివ్గా ఉండండి అని చెప్పినప్పుడు డీయాక్టివ్ అయిపోయిన మెంబర్స్ గురించి మాట్లాడుతున్నాడు. అనగా మందిర ఆవరణంలోనికి లేదంటే సంఘ కార్యకలాపాల్లో దేవుని వాక్య పరిచయాల్లో పాలుభాగస్తులు కాకుండాను లోకంలోకి వెళ్ళిపోయినటువంటి అభిషేకం పొందుకున్న బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు. జాగ్రత్త పడుడి, ఉపద్రవం మీ మీదకే వచ్చేస్తుంది. బోర సైరన్ మోగగానే మీరు ఏమైపోతారు? ఎత్తబడతారు. మిగిలిన వాళ్ళు ఏమైపోతారు? శ్రమలోకి వెళ్ళిపోతారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మనకు సైన్యములకు అధిపతి ఉన్న యెహోవా మనకేమై ఉన్నాడు? అధిపతి ఉన్నాడు, లేదా వధువైన సంఘానికి భర్త అయి ఉన్నాడు. మనం ఆయన ఇచ్చినటువంటి అభిషేకమైనటువంటి ఏంటి దివిటీలో నింపుకోవాల్సింది ఏంటట? ఆయన రక్తంతో కడగబడిన మనము, రక్షణ వస్త్రములు, ఆయన ఇచ్చినట్టు ఆశీర్వాదం, పరిశుద్ధాత్మను ఆర్పకుండా ఆయన ఎదుర్కొనే కన్నికనగా అన్య ఆరాధన చేయన, ఇతర దేవతలు మొక్కకుండా ఒకే ఒక దేవుడైన యెహోవాను మొక్కుచు యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుగ్రహించిన ఈ మార్గంలో ప్రయాణిస్తూ మన కడ వరకు కూడా ఈ యాత్ర కొనసాగించాలని, ఆయన రాకడ మన పోకడ వరకు కూడా నమ్మకంగా జీవించే జీవితాన్ని మనకు అనుగ్రహించాలని చిన్న ప్రార్థన చేస్తున్న ముగిస్తాను. మహాగణుడా, ప్రియా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. ఏ ఉదయకాల సమయం ప్రభా నీవు ఇచ్చినటువంటి యొక్క అభిషేక ఆరాధన వాక్కును బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రభా విని యొక్క జనులందరూ హృదయాల్లో ఈ యొక్క వాక్కును భద్రపరుచుతండ్రి ప్రభా. ఇంకెవరైతే కనుక ఈ యొక్క దివిటీలు నింపుకొని బిడ్డలు ఉన్నారో, రక్షణ శిరస్త్రము ప్రభా వస్త్రము ధరింపని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి బిడ్డల మీద ప్రభా నీ యొక్క అభిషేకం కుమ్మరించి వారి మనసును మారు మనసు అనుగ్రహించి ఆ బిడ్డలు త్వరగా నీ యొక్క సంఘములు చేరిన బిడ్డలు బలపడి తమ లోటుపాట్లు ఎవరున్నాయో ప్రభు, వారి సమస్యలు ఏమైనా ఉన్నాయి ప్రభు, వారి యొక్క ప్రార్థన విజ్ఞాపనలు జవాబును అనుగ్రహించమని, వచ్చిన ప్రతి బిడ్డని ప్రభు నిండైన ఆశీర్వాదాలుతో ఆశీర్వదించి పంపమని ఈ ప్రార్థన విజ్ఞాపన తండ్రిని యేసుక్రీస్తున్నామన్న పరమందన తండ్రి దివ్యపాస్తానికి అతి వినయంగా బ్రతులాడి వినించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. మంచిది ప్రియులరా, చక్కని వాక్యాన్ని ప్రకటించినటువంటి కుమారుడు